అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్. ఈ వీడియోలో వచ్చేసరికి ఎంప్లాయీ జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ కోసం నిధి పోర్టల్లో ఏ విధంగా రిక్వెస్ట్ని సబ్మిట్ చేయాలనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నిధి పోర్టల్ లాగిన్లోకి యూజర్ ఐడి, పాస్వర్డ్, అదేవిధంగా ఓటీపీ పెట్టి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ అని చెప్పేసి మాడ్యూల్ అయితే చూపించడం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత జనరల్ ప్రావిడెంట్ ఫండ్ టైల్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ క్లిక్ చేసిన తర్వాత డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ విత్ డ్రా క్లిక్ చేసి సెలక్షన్ చేసుకోవాలి. సెలక్షన్ చేసి ముందుగా అప్లికేషన్ ఫామ్ని, దరఖాస్తుని నింపవలసి ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా కనపడతాయి. కనపడిన తర్వాత మనకి ఇక్కడ పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ పాక్షిక ఉపసంహరణ వివరణాలు అని చెప్పేసి ఒకటి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో మరి దేనికోసం మరి జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ చేస్తున్నారనే విషయాన్ని ధృవీకరించవలసి ఉంటుంది. మెడికల్ ఖర్చులు అయితే మెడికల్ ఖర్చులు, అదేవిధంగా హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్కి అయితే హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్, ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని కూడా సెలక్షన్ చేసుకోవచ్చు. సెలక్షన్ చేసుకున్న తర్వాత జీపీఎఫ్ బ్యాలెన్స్ అనేది యాజ్ పర్ ద లేటెస్ట్ జీపీఎఫ్ స్లిప్ అని చెప్పేసి మనకి ఒక ఆప్షన్ అందులో చూపించడం జరుగుతుంది. అందులో ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోవటం జరుగుతుంది. ఎంత బ్యాలెన్స్ ఉందనేది మార్చి వరకు డిస్ప్లే అవడం జరుగుతుంది. ఒకవేళ స్పెషల్ కేసెస్లో అయితే కనుక మనకు 75% వరకు కూడా విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ స్పెషల్ కేసు వివరాలని మరి ఇందులో నింపవలసి ఉంటుంది. ఇక్కడ అమౌంట్ రిక్వైర్డ్ మనం చూసుకోవాలి. ఇన్ ద స్పెషల్ కేసెస్ అమౌంట్ ప్రత్యేక అవసర నిమిత్తం అని చెప్పేసి 75% ఆఫ్ ది జీపీఎఫ్ బ్యాలెన్స్ అని చెప్పి చూపించడం జరిగింది. ఇందులో 4,90,849 రూపాయలు చూపించడం జరిగింది. అదే అమౌంట్ని ఇక్కడ ఇచ్చుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి అయితే అవకాశం ఉండదు. ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై డిజిగ్నేటెడ్ మెడికల్ ఆఫీసర్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇంకా ఇతర రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అదర్స్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. స్క్రోల్ చేసి కిందకి రావాలి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ కామెంట్స్లో సబ్మిటెడ్ ఫర్ నెసెసరీ అప్రూవల్ అని చెప్పేసి డిడిఓ గారికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇట్లా సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఏమన్నా మార్చాలంటే ఇక్కడ ఎడిట్ ఐకాన్ సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. వర్క్ ఫ్లో స్టేటస్ కూడా చూసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఒకవేళ మార్చాలనుకుంటే మళ్ళీ ఎడిట్ ఐకాన్ మీద క్లిక్ చేసి మార్చుకోవచ్చు. ఇక్కడ మనం కింద చూసినట్లయితే అపెండిక్స్ ఓ అని చెప్పి చూపించడం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా అపెండిక్స్ ఓలో ఫిల్ అయిపోయి చూపించడం జరుగుతుంది. ఇలా ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయి చూపించడం జరుగుతుంది. అప్లికేషన్ శాంక్షన్ ద పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ ఫ్రమ్ ద జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి చూపించడం జరిగింది. దాన్ని ఒకసారి సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత ఈ సైన్ అండ్ ఫార్వర్డ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మన ఆధార్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఎంప్లాయీ యొక్క ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సైన్ కోసం ఎంప్లాయీ యొక్క ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఎంప్లాయీ నిధి పోర్టల్లో జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ కోసం రిక్వెస్ట్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.